భాస్కర్ ఈషారెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఏఆర్ సజీవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మలయాళంలో వచ్చిన జై జయ 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 హే సినిమాకు రీమేక్గా రాబోతోంది ఈ చిత్రం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా టీజర్ను లాంచ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఫర్ దిస్ గై సో డైలాగ్స్ రాయడమైనా ఎడిషనల్ స్క్రీన్ ప్లే అయినా ఏదైనా కూడా ఫర్ సజీవ్ 35కి నాకన్నా వీడియో ఎక్కువ కష్టపడ్డాడు. ఓకే, నా ఫస్ట్ ఏడి. సో వెన్ సృజన్ గారు ఇలా ఇది ఓం శాంతి శాంతి సినిమా సజీవ్ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాము, నువ్వు రాస్తావు అని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట, డబ్బింగ్ చేయిస్తా భాగ్యరాజ్ సార్ది. వాడు చాలా తేడాగా ఫోన్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు చెయ్యాలని. తీసేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మచ్చా అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సలహా అడగడం అనవసరం అనుకుని అలా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత నువ్వు రాయాలని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి ఆ తర్వాత ఇట్ హ్యాస్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. 35 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మేము రాయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బీన్ ఫన్ అండ్ తరుణ్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తరుణ్ ఈషా ఉన్నారనమాట. సో వన్ ఫ్రెష్ థింగ్ విచ్ వీ ట్రైడ్ ఏంటంటే, ఇప్పుడు తరుణ్ మనం తెలంగాణ యాసలో చాలాసార్లు చూసున్నాం. సో మొత్తం ప్యాలెట్ మారుద్దామని చెప్పి మాకు తెలిసిన కాకినాడ వైపు తీసుకెళ్ళిపోయి మా గోదావరి యాసలో పెట్టుకున్నాం. సో దట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ద స్క్రీన్ ఫర్ ద ష్యూర్. మా సృజన్ గారు సార్, థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే చాలా నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి. నేను అంటే ఆ పదాలని చెప్పను, కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది, అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఇలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్, డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాది గ్యారంటీ. అంటే నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పట్లేదండి, వెరీ కాన్ఫిడెంట్. నేను చాలా నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా ఓల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది మీరు అసలు కళ్ళు మూసుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 35 లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత అదే టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయం వేసింది.